హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక ఏసీ గురించి చెప్పబోతున్నాను. ఇది నార్మల్ ఏసీ అయితే కాదు, ఇది పానాసోనిక్ ఎన్యూ సిరీస్కి సంబంధించిన ఏసీ. యాక్చువల్గా దీన్ని ఇండియాకా క్యాప్టెన్ కూల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఏసీని నేను కొన్ని రోజులుగా అయితే యూజ్ చేస్తున్నాను. దీంట్లో నాకు అంటే ఈ ఏసీలో నాకు ఏమేమి స్పెషల్ అనిపించాయో అవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఏసీ కనుక కొనాలనుకుంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏసీ మనకు రిసీవ్ అయిన తర్వాత మనం ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి, సెటప్ చేసుకోవడానికి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో విత్ ఇన్ 24 అవర్స్లో మన దగ్గరికి టెక్నీషియన్ వచ్చేసి చాలా క్లీన్గా టోటల్గా ఫిట్టింగ్ మొత్తం చేసేస్తాడనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో టోటల్గా సెటప్ చేసేసి ఎలా యూజ్ చేయాలి, సో టోటల్గా వీళ్ళే గైడ్ చేసేసి మనకు వెళ్తారనమాట. సో దీని గురించి మీరు అంటే ఇన్స్టాలేషన్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు అనిపించింది, సరే నార్మల్ ఏసీ లాగా ఇది కూడా కూల్ చేస్తుంది అనుకున్నాను. కానీ యూజ్ చేసే కొద్దీ చిన్న చిన్న విషయాల్లో ఇది ఇంప్రెస్ చేయడం అయితే మొదలుపెట్టింది అనమాట. సో అప్పుడు అనిపించింది ఇది నార్మల్ ఏసీ కాదు, అందుకే దీన్ని ట్రస్టెడ్ ఏసీ ఫర్ స్మార్ట్ ఇండియా అని ఎందుకంటారు. సో ఫస్ట్ దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే చూడడానికి చాలా సింపుల్ గా క్లీన్ డిజైన్ లో అయితే ఉంటుంది. వైట్ కలర్ లో మినిమల్ లుక్ లో ఉంటుంది. ఎడ్జెస్ కూడా మనకు చాలా స్మూత్ గా అయితే ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ గా ఉంటుంది. పానాసోనిక్ ఒక జపనీస్ క్రాఫ్ట్ మ్యాన్ ఇందులో క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇక మెయిన్ గా ఇది చూడడానికి బల్కీగా అయితే కనిపించదు. ఇంట్లో కూడా నైస్లీ సెట్ అవుతుంది అండ్ సింపుల్ గా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఏఐ మోడ్ కూడా ఉంది. ఇది టెంపరేచర్ ని మానిటర్ చేస్తుంది, హ్యూమిడిటీని చెక్ చేస్తుంది, ఆటోమేటిక్ గా ఫ్యాన్ స్పీడ్ తో పాటుగా కూలింగ్ ని కూడా అడ్జస్ట్ చేస్తుంది. అంటే మీరు రిమోట్ ని టచ్ చేయకుండానే రూమ్ లో కన్సిస్టెంట్ కూలింగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఒక ఫ్లాషీ ఫీచర్ అని చెప్పలేం, కానీ డైలీ లైఫ్ ని ఈజీ చేయడానికి ఒక యూస్ఫుల్ ఫీచర్ అని మాత్రం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చాలా మంది ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే అవుట్డోర్ యూనిట్ అనమాట. యాక్చువల్ గా దీంట్లో కనుక డస్ట్ చేరింది అనుకోండి, పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది అనమాట. అయితే ఈ ఏసీలో మనకు అలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే దీంట్లో మనకు డస్ట్ బస్టర్ అనే టెక్నాలజీ అయితే ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి 8 గంటలకు అవుట్డోర్ లో ఉండే ఫ్యాన్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ లో తిరిగి డస్ట్ మొత్తం బయటికి వెళ్తుంది అనమాట. సో అలా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకు లాంగ్ టైమ్ లో పర్ఫార్మెన్స్ అనేది సేమ్ గా ఉంటుంది. అంతేకాకుండా మనకు ఎఫిషియన్సీ కూడా తగ్గదనమాట. అందుకే ఇది నాకు చాలా ప్రాక్టికల్ ఫీచర్ అనిపించింది. అంతేకాదు ఇండోర్ యూనిట్ లో కూడా మనకు సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ అయితే ఉంది. సో దీన్ని క్రిస్టల్ క్లీన్ అంటారు. సో ఇదేం చేస్తుందంటే ఫ్రాస్ట్ అండ్ డీప్ ఫ్రాస్ట్ సైకిల్ అయితే రన్ చేస్తుంది. సో కాయిల్స్ లో ఉండే డస్ట్ ని అయితే క్లీన్ చేస్తుంది అనమాట. సో దీని వల్ల కూలింగ్ పర్ఫార్మెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అలాగే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. దీంతో పాటు ఏసీలో ఎయిర్ ఫ్లో అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బిగ్గర్ బ్లోయర్, మనకు వైడర్ ఫ్లాప్స్, అలాగే 4-వే స్వింగ్ ఉంటాయి అనమాట. సో దీని వల్ల రూమ్ లో ప్రతి కార్నర్ కి కూలింగ్ అయితే ఉంటుంది. సో మనకు హాట్ స్పాట్స్ అనేవి ఉండవు. సో నేను టెస్ట్ చేసినప్పుడు నాకు ఈవెన్ కూలింగ్ అయితే వచ్చింది. ఇంకా మన ఇండియా కండిషన్ కి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ ఏసీ 55 డిగ్రీ సెల్సియస్ వరకు పనిచేస్తుంది అనమాట. అంటే నార్మల్ గా హీట్ అంటే చాలా హీట్ ఉన్నా కూడా మనకు కూలింగ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అవ్వదు. ఇంకా ఈ ఏసీలో నాకు నచ్చిన ఒక మెయిన్ విషయం ఏంటంటే మీరు ఒక మొబైల్ యాప్ ద్వారా టోటల్గా ఏసీని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. మిరై యాప్ అని మీకు ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో అయితే ఉంటుంది. ఈ యాప్ని యూస్ చేసి మీరు టోటల్గా ఎక్కడి నుంచైనా సరే ఏసీని ఆన్ ఆఫ్ చేయొచ్చు, అలాగే యూసేజ్ని ట్రాక్ చేయొచ్చు. వాయిస్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. మీరు వాయిస్తో కూడా టోటల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆఫీస్లో ఉన్నారనుకోండి, అక్కడ నుంచి కూడా మీరు ఏసీని అయితే ఆన్ చేయొచ్చు అనమాట. సో అంత యాక్యురేట్గా మనకు యాప్ అయితే వర్క్ అవుతుంది. ఇందులోనే ఇంకొక స్మార్ట్ ఫీచర్ ఏంటంటే మీరు ఒక లొకేషన్ రేడియస్ని సెట్ చేశారనుకోండి, మీరు ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే ఏసీ ఆన్ చేయమని మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. నిజంగా నాకైతే ఇది చాలా మంచి ఫీచర్ అనిపించింది. మీకు సమ్మర్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక తర్వాత ఏసీ డ్యూరబిలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనకు షీల్డ్ బ్లూ ప్లేస్ కోటింగ్, ఎకోట్ ఆఫ్ కేసింగ్ తో డస్ట్, హ్యూమిడిటీ, వెదర్ అన్నింటికి సూటబుల్ అయ్యే విధంగా మన ఇండియన్ కండిషన్ కి తగ్గట్టుగా దీన్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారు. నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాతే నాకు అర్థమైంది. సో యాక్చువల్గా దీన్ని ట్రస్టెడ్ ఏసీ ఫర్ స్మార్ట్ ఇండియా అని ఎందుకంటారు. నిజం చెప్పాలంటే టెన్షన్ లేకుండా మనం ఈ ఏసీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఏసీ మాత్రం చాలా బాగుంది. మనకు డ్యూరబుల్ గా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి, సెల్ఫ్ క్లీనింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. దీంతో పాటుగా మనకు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇదే పానాసోనిక్ ఇండియాకా క్యాప్టెన్ కూల్. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ యూసేజ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ ఏసీ కొనాలనుకుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయడానికి వర్త్ ఇట్. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఏసీకి సంబంధించిన లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో అంటే ఈ ఏసీలో మీకు ఏ ఫీచర్ నచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఏసీ కొనాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, నచ్చితే లైక్ చేసి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.